హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యామిని. ఇప్పుడు నేను సాంబార్ పౌడర్ అయితే రెడీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవన్నమాట. అన్నీ రెడీగా పెట్టాను. సో ఫస్ట్ ఈ స్పూన్తో నేనైతే ఈ స్పూన్ని బేస్గా చేసుకొని తీసుకున్నాను. ఫస్ట్ కందిపప్పు, మినప్పప్పు, పచ్చిపప్పు, అలాగే ధనియాలు, వీటన్నింటినీ ఈ స్పూన్తో 3 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే జీలకర్ర 2 స్పూన్స్, మిరియాలు 1 స్పూన్, మెంతులు అయితే 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువ, అలాగే ఎండుమిర్చి, కొంచెం పసుపు అన్నమాట. ఇవన్నమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే. సో ఫస్ట్ పచ్చిశనగపప్పు, అలాగే కందిపప్పు, అలాగే మినప్పప్పు, ఫస్ట్ ఈ 3 మాత్రం వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి దోరగా. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, తెలుస్తుంది కదా, ఆ టైంలో ఇంకొంచెం వేగాలి. సో అలా వేగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జీలకర్ర ఎన్ని వేసుకున్నానో చెప్పాను కదా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి మీకు కావాలి అంటే. నెక్స్ట్ మెంతులు ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ధనియాలు మాత్రం ఈ స్పూన్తో 6 స్పూన్స్ వేసుకున్నా, డబుల్ అన్నమాట. ఫస్ట్ కందిపప్పు, మినప్పప్పు, పచ్చిపప్పు 3 స్పూన్స్ యాడ్ చేశాను కదా, దానికి డబుల్ ధనియాలు వేయాలన్నమాట. అంటే నేను 6 స్పూన్స్ ఆఫ్ ధనియాలు వేసాను, ఒకే స్పూన్ యూజ్ చేశాను అన్నిటికీ. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం అలా రోస్ట్ చేసుకోవాలి. అన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి, మెత్తగా ఉండకూడదు మిర్చి. అవి కూడా బాగా డ్రైగా రోస్ట్ అయితే పౌడర్ బాగా స్మూత్గా వస్తుంది. కాబట్టి ఫైన్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంతకీ మీరేం చేస్తున్నారు? మీ వంట అయిపోయిందా? ఏం చేశారు స్పెషల్స్? కామెంట్ చేయండి తప్పకుండా. సో ఇలా దోరగా అయితే వేగే కనిపిస్తుంది కదా. సో వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అలా పక్కన పెట్టేయాలి. చల్లగా అయిపోవాలన్నమాట. వేడి మీద మనం మిక్సీ వేయకూడదు కదా. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకొని స్లోగా, అంటే మనం తీసుకునే క్వాంటిటీకి ఒకసారి వేయగానే అయిపోతుంది, 2 ట్రిప్పులు అవసరం లేదు మిక్సీ. సో వేసేస్తున్నాను అన్నమాట. మీరు కూడా ఇలాగే చేస్తారా, లేదా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ తీసుకుంటారా? సో కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి మిక్సీ వేసేటప్పుడు. సో పసుపు యాడ్ చేసేసిన తర్వాత ఇంకా ఇప్పుడు మ్యాజిక్ జరుగుతుంది చూడండి. టటడాయ్, పౌడర్ రెడీ. అదేం కాదులేండి. సో ఓకే, పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఫైన్గా పౌడర్ చేసేసాను, స్మూత్గా వచ్చింది. ఇంకా సాంబార్ పౌడర్ రెడీ అయిపోయినట్టే. దీన్ని నార్మల్గా అయితే 4-5 మంత్స్ ఉంటుందట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, కానీ మనకు అంత అవసరం లేదు. ఒక 3-4 టైమ్స్ యూజ్ చేసుకునేంత చేసుకొని స్టోర్ చేసుకుంటే మళ్ళీ అది అయిపోయినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ మంత్స్ కూడా అవసరం లేదు. ఒక 4-5 టైమ్స్ లేదా 10 టైమ్స్కి వచ్చేంత రెడీ చేసి పెట్టుకుంటే హడావిడి ఉండదన్నమాట మనకి. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా మనకి వీలున్నప్పుడు. సో వెంటనే అయితే డబ్బాలో పెట్టి మూత పెట్టకూడదు, గుర్తుంచుకోండి.